ప్రస్తుతం మనం సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి అయితే చేరుకున్నాం. ఇక్కడ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ బీజేపీ కన్వీనర్గా ఎన్ఎం శేఖర్ రెడ్డి గారు అయితే గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని విన్నాం. మనం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇక్కడ బీజేపీ పార్టీ ఎలా ఉంది సార్? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరి మీ అభ్యర్థులు మీ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఎంతవరకు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటటువంటివి గత 2 సంవత్సరాల క్రితం జరగాల్సి ఉండే, జరగని కారణంగా ఒక పర్యాయం ఎన్నికల నోటిఫికేషన్ వేసి కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు బీసీలకు హామీ ఇచ్చిందో అది తుంగలో తొక్కి ఎట్టకేలకు కోర్టు తర్వాత ప్రజలు వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేసే విధంగా, ఎందుకొరకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏదైతే ఫండ్ ఉందో గ్రామ పంచాయతీలకు నేరుగా 35,000 కోట్ల రూపాయలు ఈ మార్చి వరకు ఇది పాలక మండలి ఏర్పాటు కాకపోతే అవి రద్దయిపోతాయి అనేటటువంటి ఒక ఆతృతతోటి ఇక ప్రజలు మనములను తరిమేసేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటి తోటి ఇప్పటికైనా మరి సోయి తెచ్చుకొని ఈ సర్పంచ్ ఎన్నికలను జరుపుటకు మరి నోటిఫికేషన్ వేసారు. ఇది కల్వకుర్తి నియోజకవర్గంలో మొదటి విడతలో కొన్ని మండలాలను కేటాయించడం జరిగింది. అందులో ఇప్పుడు నేను ప్రస్తుతం మా సొంత గ్రామం అయినటువంటి వెల్దండలో ఎన్నికల ప్రచారంలో నేను ఉన్నాను. ఇక్కడ కూడా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో రెండోది మా వెల్దండ మండలంలో కూడా అక్కడక్కడ మా అభ్యర్థులను పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్టెడ్గా మేము బీఆర్ఎస్ తోటి తర్వాత బీజేపీ కూడా కలిసి దీన్ని ఎందుకొరకంటే ఇది ఈ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలన్నింటిని కూడా మరి తిప్పి కొట్టాలంటే ఇప్పుడు ప్రజలకు వెళ్ళి వీళ్ళ యొక్క భాగవతాన్ని బట్టబయలు చేసి మరి సీక్రెట్గా జరిగేటటువంటి ఓటులో, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఓటులో కూడా విజయాన్ని సాధించాలనేటటువంటి ఒక సంకల్పంతో ఇలా మేము కలిసి కొన్ని సవాళ్ళకు పోటీ చేస్తున్నాం. సార్, అదే సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ దశ, రెండవ దశ, మూడవ దశ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ మొదటి దశ ఎలక్షన్స్కి గుర్తులు వచ్చినప్పటి నుంచి మధ్యలో ఒక 8 రోజుల గ్యాప్ కూడా లేదంటే ప్రజలకు ఒక ఎజెండాతో ఒక సర్పంచ్ అభ్యర్థి అనేది ప్రజల ముందుకెళ్ళడానికి వాళ్ళకి తగినంత సమయం లేదని చెప్పేసి చాలామంది అయితే ఆరోపిస్తున్నారు. మీరు దానిపైన ఏమంటారు సార్? ఇది నిజంగా కూడా ఎన్నికలు జరుగుతాయా జరగవని ఒకటి పెట్టారు, ఎటకేళ్ళకేసి వెంటనే ఇంకా సిద్ధంగా అంటారని చెప్పడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకొరకంటే వాళ్ళేమో అన్నీ తయారు చేసుకున్నారు. వీళ్ళకు ఆపోజిషన్లో ఉన్న పార్టీల వాళ్ళకు మాటలు చెప్పడానికి కూడా వాడు ఓటర్కు వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి పనులను చెప్పడానికి కూడా సమయం ఇవ్వకుండా ఓటింగ్ పెట్టిండు. ఇక వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇది మసిపూసి మారేడుగా చేసి మళ్ళీ మేమే గెలవాలి, డబ్బులు ఉన్నాయి, హంగు ఆర్భాటం, అధికారం ఉంది, అధికారంతో ఇది ఇనానిమస్గా కూడా సర్పంచులను కైవసం చేసుకోవడానికి కూడా కొంత ప్రయత్నం జరిగింది. ఓకే సార్, మీ బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థులు చాలా వరకు మీరు పోటీ చేశారని చెప్తున్నారు. అంటే ఎలాంటి ఎజెండాలతో ముందుకెళ్తున్నారు సార్ బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు? ఇది ఒకటి స్థానికంగా ఉండేటటువంటి సమస్యలను మనం ఎజెండాగా తీసుకొని అక్కడ రోడ్లు కావచ్చు, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకుంటే సైడ్ డ్రైన్స్ కావచ్చు, అక్కడ ఉండేటటువంటి రోడ్లు మండల హెడ్ క్వార్టర్కి అనుసంధానం కావచ్చు, పక్క గ్రామాలకు అనుసంధానం కావచ్చు, ఆ బీటీ రోడ్ల నిర్మాణం విషయంలో పోరాటం కావచ్చు, అక్కడ చిన్న చిన్న కుటుంబాలు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇండ్ల స్థలాల విషయంలో కావచ్చు, రేషన్ కార్డుల విషయం కావచ్చు, తర్వాత ఈ పెన్షన్లు పాపం అనేక మంది ఇప్పటికి కూడా భర్త చనిపోతే ఆ భార్య మరి భర్తకు పెన్షన్ వచ్చేది, ఆ భార్య 4, 5, 6 సంవత్సరాలైనా ఇప్పటికి పెన్షన్ రాలేదు. ఇటువంటి స్థానిక సమస్యలనే మనం ఎజెండాగా తీసుకొని మా అభ్యర్థులు ముందుకెళ్తారు. ఓకే సార్, బీజేపీ పార్టీకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్? చివరిగా బీజేపీ పార్టీకి మంచి స్పందన ఉంది. ఎందుకొరకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది అనేటటువంటిది ప్రతి మనిషి లోపల ఉంది. ఇక చిన్న ఇప్పుడు పార్టీ ఎప్పుడు కూడా వాస్తవ విషయాన్ని చెప్తున్నాడు. పార్టీ ఎప్పుడు కూడా
అధికారంలోకి రాని కారణంగా తెలంగాణలో మా కార్యకర్తలంతా నిజాయితీగా నికారసుగా పనిచేసేటోళ్ళు. వాళ్ళు ఎక్కడ కూడా ఈ మాఫియాలు కానీ లేకపోతే ఏదో వాడి పొలం వీడి పొలం వాడు చేసుకొని డబ్బులు సంపాదించలేదు. ఈ ధనబలం అనేటటువంటిది ఒకటి మైనస్ తప్ప అన్ని రకాలుగా ప్రజలు ఆదరిస్తారు. కానీ ఆ డబ్బు అనేటటువంటి దాంట్లో వెనుకబడిపోయినాం. ఓకే, ఇప్పుడు విన్నాం కదా, ఎన్ఎం శేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా 3 సంవత్సరాల నుంచి పనిచేసినప్పటి నుంచి ప్రజలలో ప్రతి గ్రామంలో వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులని పోటీకి నిలబెట్టారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే ప్రతి గ్రామంలో కూడా ఉన్న సమస్యలని సార్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే బీజేపీ పార్టీ అభ్యర్థులు ఎవరైనా ముందుకు వస్తే స్వచ్ఛందంగా వాళ్ళు శాంతియుతంగా ఒక మంచి ఎజెండాతో ప్రజల సమస్యలను తీర్చడానికి ముందుకు వెళ్తారని చెప్పేసి సార్ మాటల్లో అయితే మనకు అర్థమైంది. ఓకే, ధన్యవాదాలు సార్, మీకు ఇంతసేపు మా కోసం టైం కేటాయించినందుకు.